కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 7 ఇది. పార్ట్ 6లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 ఇయర్స్కి చేసాం. ఇక్కడ 3 ఇయర్స్కి చేద్దాం. ఇక్కడ 3 ఇయర్స్ చేద్దాము. ఓసారి ప్రాబ్లము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్గా కనుక్కొని డిఫరెన్స్ తీసుకుందాం. తర్వాత ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ కనుక్కుందాం. ప్రాబ్లం సమ్ము 10,000 రూపీస్, టైము 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది మనం పార్ట్ 1లో చెప్పాం. మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ రాకుండా ఇంకోసారి మళ్ళీ చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం, 1 ఇయర్కి 10%, 3 ఇయర్స్కి అంటే ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి 10%. ఇక్కడ 3% ఉన్నప్పుడు 3 స్టెప్స్ వస్తాయి 3 ఇయర్స్కి. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C, సెకండ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CA, థర్డ్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C. ఇవి 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1000. ఇక్కడ ఇది 2 డిజిట్స్కే ప్లేస్ 10 పక్కన పెట్టండి. ఆ 2 డిజిట్స్ ఇక్కడ రాసుకున్నాం, ఇంకా 10 పక్కన ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ AB 100, BC 100, CA 100, 300 ఒక 10, 310. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 10 రాసుకున్నాం. నెక్స్ట్ 3 పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ యాడ్ చేస్తే కనుక 30 వస్తుంది. ఇది ఒక 3, 33. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 3,310 రూపీస్ వచ్చింది ఈ క్వశ్చన్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సేమ్ క్వశ్చన్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత వస్తుంది అంటే 10,000కి టైం 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 10%, 3 ఇయర్స్ కంటే 30%. అంటే 10,000లో 30% దిద్దాం. 30% అంటే పర్ 100 2 zeros వెళ్ళిపోతాయి, అంటే 3,000 వస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3,310 రూపీస్ వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ 3,000 వచ్చింది. ఈ డిఫరెన్స్ 310 ఇది. సో ఈ 310 అనేది ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఫార్ములా ఏంటంటే 3 ఇయర్స్కి ఇది ఫార్ములా, ఓన్లీ 3 ఇయర్స్కి అప్లికేబుల్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ PR² ఇంటూ 300 ప్లస్ R బై 100 క్యూబ్డ్. డైరెక్ట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఆ డిఫరెన్స్ వస్తుంది. P 10,000, R² R 10%, R² అంటే 100, 300 ప్లస్ R 300 ప్లస్ 10 310 బై 100 క్యూబ్డ్ అంటే 100 ఇంటూ 100, 4 zeros 2 zeros 6 zeros, కింద ఒక 6 zeros క్యాన్సిల్ అవుతుంది. 310 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 310 వచ్చింది కదా. సో ఇదే 310 ఇక్కడ వచ్చింది. సో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఫార్ములా యూజ్ చేస్తే కనుక సింపుల్గా వస్తుంది. ఫార్ములా యూజ్ చేయలేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కోవాలి, తర్వాత ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములా 3 ఇయర్స్ కాకుండా 1.5 year కూడా వాడచ్చు. ఈ ఫార్ములా 3 ఇయర్స్కే కాదు 1.5 year కూడా వాడచ్చు. ఎప్పుడంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు వాడచ్చు. ఈ ఫార్ములా 9 months కూడా వాడచ్చు. ఎప్పుడంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు కూడా ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఒకసారి చేసి కనుక్కున్నాం. ఇది కాంపౌండెడ్ ఇయర్లీ అన్నప్పుడు చేసాము. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 1.5 yearకి ఫార్ములా ఇచ్చేసి ఇంకొకసారి కనుక్కుందాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అయితే ఇక్కడ 1.5 year, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఒకసారి చేద్దాం. ఇక్కడ పర్సెంటేజ్ 10% పర్ యానం, పర్సెంట్ పర్ 100కి 10%, 1 ఇయర్కి 10% అయితే హాఫ్ ఇయర్కి 5%. అలా 1.5 yearలో హాఫ్ ఇయర్లు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి, అంటే 3%. 3% ఉన్నాయంటే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 steps ఫార్ములా. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C, సెకండ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CA, థర్డ్ స్టెప్
ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇది మనం ఫస్ట్ పార్ట్లో వేసాం. ఒకసారి ఫస్ట్ పార్ట్ కూడా చూడండి, అర్థం కాకపోతే. ఫస్ట్ స్టెప్ 5 × 5 25, 25 × 5 125. ఇక్కడ 2 digitsకే ప్లేస్ 2 digits రాసుకొని 1 పక్కన పెట్టండి. సెకండ్ స్టెప్ ఏబి 5 × 5 25, 5 × 5 25, 5 × 5 25, 75 ఒక 1 76. ఇక్కడ 2 digits ప్లేస్ మనకు వచ్చినది కూడా 2 digits. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి 5 + 5 + 5 15. 2 digits తర్వాత పాయింట్. ఇది కామన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీనికి 10,000కి టైం 1.5 ఇయర్కి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇయర్ హాఫ్ ఇయర్లో అయినప్పుడు. నెక్స్ట్ సేమ్ దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 10,000కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1.5 ఇయర్కి. 1 ఇయర్కి 10%, ఇంకా హాఫ్ ఇయర్కి 5%, అంటే 15%. పర్సెంట్ అంటే పర్ 100 zeros వెళ్ళిపోతాయి, 1500. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 1576.25 మైనస్ 1500. డిఫరెన్స్ ఎంత అంటే 76 రూపీస్ 25 పైస్. ఇది డిఫరెన్స్. సో దీన్ని ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని, డిఫరెన్స్ కనుక్కోకుండా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. ఇంకొకసారి ఆర్పి 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు 1 ఇయర్కి. అయితే మనం హాఫ్ ఇయర్కి అనుకుంటే 5%. ఆర్ స్క్వేర్ అంటే ఇంకా 5 × 5 25 ప్లస్ 3 × 300 ప్లస్ ఆర్ 300 ప్లస్ 5 అంటే 305 బై 100 క్యూబ్డ్ అంటే 100 × 100 × 100. ఇక్కడ 4 zeros 25 1 25 4 4 7 28 25 వస్తుంది, 4 6 24, ఇంకా 10 వస్తుంది, 2.5 76.25. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 76.25. సో ఇలా ఈ ఆన్సర్ ఇక్కడ వస్తుంది. ఇది ఫార్ములా ఇచ్చేస్తే వచ్చిన ఆన్సరు. ఇది సపరేట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని, డిఫరెన్స్ కనుక్కున్నాం. దీనికంటే మనం ఈ ఫార్ములా ఇచ్చేస్తే ఈజీ కనుక్కోవచ్చు. సో ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. 3 years తర్వాత మళ్ళీ 4 years. ఒకసారి చూడండి, రబ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రాసి చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం ఎల్ఐసి ఏఏఓ 2019 ప్రాబ్లం ఇది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 48,000 rupees ఎట్ ద రేట్ ఆఫ్ 15% పర్ యానం ఫార్ 3 years ఇన్ రూపీస్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 3 yearsకి ఈ సమ్ మీద ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అని అడిగాడు. డైరెక్ట్ మనం ఫార్ములా యూజ్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PR² ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్డ్. ఇది ఫార్ములా. పి వచ్చేసి 48,000 rupees, 48,000 rupees. ఆర్ 15% ఇంటూ 15 R² కాబట్టి 300 ప్లస్ ఆర్ 315 బై 100 క్యూబ్డ్ 100 ఇంటూ 100. ఇక్కడ 3 zeros ఇంకొక 10 ఉంది. 53 52 21 22 24. నెక్స్ట్ 53 520. నెక్స్ట్ 56 53 54 41 46. 6 × 3 18, 18 × 3 54 ఇంటూ 63. ఇక్కడ 2 digit నెంబర్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా వేస్తామంటే, 2 digit నెంబర్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యూనిట్ ప్లేస్ 63లో 54లో యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేస్తాం. 4 × 3 12. 12లో 2 రాసుకుంటాము, 1 పక్కన పెట్టండి. ఇక్కడ 1 digitకే ప్లేస్ ఇది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎక్స్ట్రీమ్స్ మీన్స్ 2 మల్టిప్లై చేస్తాం. 5 × 3 15 మీన్స్ 4 × 6 24. యాడ్ చేస్తే కనుక 39. ఇక్కడ ఒక 1 ఉంది, ఈ 1 40. ఇక్కడ 1 digitకే ప్లేస్ 4 పక్కన పెట్టండి, 0 రాసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్
10th ప్లేస్ మల్టిప్లై చేస్తాం. 5 × 6 30, ఒక 4 34. ఇది 2 digit నెంబర్ మల్టిప్లికేషన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 3402. మనకు ఆప్షన్లో అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 3402 అప్రాక్సిమేట్లీ అంటే ఇది వస్తుంది ఆన్సర్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కు సార్ చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ బరోడా PO 2017 ప్రాబ్లం. On what sum will the difference between the simple and the compound interest for 3 years at 5% per annum amount to 24 rupees 40 paise in rupees? ఇక్కడ సమ్ P కనుక్కోవాలి, డిఫరెన్స్ ఇచ్చినాడు. సేమ్ ఇదే ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా డిఫరెన్స్ వచ్చేసి 24 rupees 40 paise. డిఫరెన్స్ 24 rupees 40 paise ఈక్వల్ టు P కనుక్కోవాలి. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. R² అంటే 25, 300 ప్లస్ 5 305 బై 100 క్యూబ్డ్ అంటే 100 × 100 25 1 25 4. ఇక్కడ పాయింట్ తీసేసి బై 100 రాసుకోవచ్చు. అప్పుడు 100 క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే ఒక 0 అవసరం లేదు, 10 రాసుకోవచ్చు. ఒక 10 ఇక్కడ ఒక 10 ఉంటుంది ఇక్కడ, ఎలా అయినా ఒకటి వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ తీసేసాం అక్కడ. నెక్స్ట్ 5తో 5 6 5 1 5 2 61 1 4 1 4 6 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ 61 1 61 4. నెక్స్ట్ అన్నీ అయిపోయినాయి. 4 × 4 16, 16 × 2 32, ఒక 2 zeros 3200. ఆన్సర్ 3200. ఇది ఆన్సర్ 3200 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం ఈ మోడల్లో. సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. వాట్ సమ్ విల్ గివ్ 244 rupees యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 10% per annum in 1/2 years, compound and half yearly. 1.5 year కూడా మనం ఈ ఫార్ములా వాడచ్చు. 3 years కూడా ఈ ఫార్ములా వాడచ్చు. 1.5 year కంటే కాంపౌండ్ అండ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. డైరెక్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు 244 ఈక్వల్ టు అండ్ వాట్ సమ్ కనుక్కోవాలి. P ఇంటూ R². ఆర్ 10% per annum. 1 yearకు 10%, హాఫ్ ఇయర్కి అయితే 5%, అంటే 25 ఇంటూ 300 ప్లస్ R అంటే 305 బై 100 క్యూబ్డ్ 100 × 100 25 1 25 4 5 6 5 1 5 20 21 1 21 4 ఇంకా 4 4 16 16 to 32 ఒక 3 zeros అంటే P ఈక్వల్ టు 32,000. ఇది ఆన్సర్ 32,000. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ 4 years చేద్దాం. 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 4 yearsకి. నెక్స్ట్ సార్ చూడండి. ఇది నెక్స్ట్ 4 yearsకి దానికి కూడా ఫార్ములా ఇచ్చేసి చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కొని డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఫార్ములా అప్లై చేసి చూద్దాం. క్వశ్చన్, ఓ సర్టైన్ సమ్ 10,000 అనుకుంటాం. 10,000 టైము 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 yearsకి 1 yearకి 10%,
ఇంకొక 1 ఇయర్కి 10%, ఇంకో 1 ఇయర్కి 10%, ఇంకొక 1 ఇయర్కి 10%, అలా 4 ఇయర్స్కి. మనం ఇది పార్ట్ 1లో అయిపోయాము. మళ్ళీ ఇంకొకసారి 4641 ఇది డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నాము, మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం. 4 ఇయర్స్కి 4 స్టెప్. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C ఇంటూ D, కింద తర్వాత D. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ABC ప్లస్ BCD ప్లస్ CDA ప్లస్ DAB. నెక్స్ట్ థర్డ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA ప్లస్ AC ప్లస్ BD. అంటే ఇలా గీసినప్పుడు ABCD తీసుకుంటే AB BC CD DA AC BD. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అన్ని మల్టిప్లై చేయాలి. 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1000, 1000 10 10,000. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ 2 డిజిట్స్ రాసుకుంటాం. నెక్స్ట్ 100 పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ABC 10 ఇంటూ 10 ఇంటూ 10 1000, BCD 1000, CDA 1000, DAB 1000, 4000 ఒక 100, 4100. 2 డిజిట్స్ ప్లేస్ ఇది 2 డిజిట్స్ రాసుకొని 41 పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టెప్ AB 10 ఇంటూ 10 100, BC 10 ఇంటూ 10 100, CD 10 ఇంటూ 10 100, DA 10 ఇంటూ 10 100, AC 10 ఇంటూ 10 100, BD 10 ఇంటూ 10 100. టోటల్ 600 ఒక 41, 641. నెక్స్ట్ 41 ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 41 రాసుకొని 6 పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 40 ఒక 6 46. ఇక్కడ 4 డిజిట్స్ తర్వాత పాయింట్. 3 ఇయర్స్కి అయితే 2 డిజిట్స్ తర్వాత పాయింట్, 4 ఇయర్స్కి అయితే 4 డిజిట్స్ తర్వాత పాయింట్. ఇది కామన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఒక స్టెప్తో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత వస్తుంది? 10,000కి 4 ఇయర్స్కి 10%, 1 ఇయర్కి 10%, 4 ఇయర్స్కి 40%. దీంట్లో 40% తీస్తే కనుక 4,000 వస్తుంది. ఈ డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 641 వచ్చింది. ఇది ఆన్సర్. ఇలా సపరేట్ కనుక్కోకుండా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PR² ఇంటూ R² ప్లస్ 4R ప్లస్ 6. అయితే ఇక్కడ R ఎలా తీసుకుంటామంటే డైరెక్ట్ 10% ఇచ్చినాడు కదా, 10% తీసుకోకుండా 10% పర్సెంట్ అంటే పర్ 100 అంటే 1/10. ఇక్కడ R 1/10 అని తీసుకుంటాం. పర్సెంటేజ్ సింబల్ తీసేసి ఇక్కడ R తీసుకుంటాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. P 10,000, R² 1/100 ఇంటూ R² 1/100 ప్లస్ 4R 4/10 ప్లస్ 6. ఇక్కడ 2 zeros 2 zeros 100 ఉంటుంది. ఇంటూ ఇక్కడ LCM 100 వస్తుంది. 600 ఒక 40 ఒక 1 641. 100 100 క్యాన్సిల్ 641 ఆన్సర్. ఇలా సపరేటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కొని సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ కనుక్కొని ఆ డిఫరెన్స్ కనుక్కోకుండా డైరెక్ట్ మనం ఫార్ములా యూజ్ చేస్తే కనుక 641 వస్తుంది. ఇలా ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. 641 ఇలా వేసినా ఒకటి ఇలా వేసినా ఒకటి. ఇలా ఫార్ములా యూజ్ చేస్తే మనకు సింపుల్గా వస్తుంది. సో 4 ఇయర్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఫైండ్ ద డిఫరెన్స్. ఫైండ్ ద difference between the compound interest and the simple interest on 50,000 rupees at 10% per annum for 4 years is. 50,000కి 10% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి. ఇది ప్రాబ్లం. సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ 10% అంటే ఏం తీసుకుంటామంటే 10% అంటే పర్సెంట్ 10% అంటే పర్ 100/100 ఈక్వల్ టు 1/10.
ఇది ఆర్ తీసుకుంటాం. ఇలా పర్సెంటేజ్ సింబల్ తీసేసి ఆ ఫ్రాక్షన్ ఫామ్లో తీసుకుంటాం ఆర్. ఇది ఒక జాగ్రత్త. ఆర్ అంటే డైరెక్ట్ ఆర్ సబ్స్టిట్యూట్ చేయడం. ఆర్ అంటే 1/10 తీసుకుంటాం. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ పి 50,000 ఫార్ములా PR². ఆర్ అంటే 1/10 అంటే 1/100 ఇంటూ ఫార్ములా R² అంటే 1/100 ప్లస్ 4R 4/10 ప్లస్ 6. నెక్స్ట్ 2 zeros 2 zeros ఇక్కడ 500 మిగులుతుంది ఇంటూ LCM 100 ఇక్కడ 600 ఇక్కడ 40 ఇక్కడ 1 641. 2 zeros వెళ్ళిపోతాయి. 5 1 5 5 4 20 5 6 30 ఒక 32 అంటే 3,205. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. దీనికి మీకు ఆన్సర్ 3,205. ఇది ఆన్సర్. ఇది 4 yearsకి. నెక్స్ట్ 48 ఇంకొక మోడల్ చేద్దాం.